చేసిన పాపాలు పోవాలని గుళ్ళకు పోతే గుళ్ళుండేటోళ్ళే చాలా పాపాలు చేస్తున్నారు. లీడర్ల దగ్గరుండే అనుచరులు కొంతమంది మనల్నెవర్రా ఆపేది అని రెచ్చిపోయినట్టు దేవుని దగ్గర గుళ్ళల్లో పనిచేసేటోళ్ళు కూడా మాకేమైతుంది అని రెచ్చిపోతున్నట్టే ఉన్నారు. సుడురోళ్ళ తిరుపతి ఎంకన్న గుడంత పేరు పోతున్న యాదగిరి నరసన్న గుడికే కన్నం పెట్టిర్రు ఆడ పనిచేసే దొంగ మొకపోళ్ళు. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడంటారు కదా, కానీ ఎట్నెట్నో పోలీసు వాళ్ళు అయితే పట్టుకున్నారు. నా గుడిలో నౌకరు చేసుకుంటా నా గుడిలనే కన్నం పెడతారా అని నరసింహుడు నారాజైపోయి అల్లం పట్టించినట్టున్నది ముచ్చట చూస్తుంటే. నరసన్న గుడిలో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కొలువు చేస్తున్న మధు గణేష్ అనే ఇద్దరు పనివంతులు అద్దుమరాత్రి వచ్చి గుడి వెనక పొంట వచ్చి గుట్టు సప్పుడు కాకుండా ప్రసాదాల తయారీ కేంద్రం నుంచి పప్పులు చింతపండు ఎత్తుకపోదామని చూసిండ్రు. బయట నుంచి సామాన్లను లోపలికి తీసుకుపోవుడు, లోపటి సామాన్లను బయటకు తీసుకొచ్చేందుకు పెట్టిన కన్వేయర్ బెల్ట్ మీదేసి 10 గాల చింతపండు బస్తాలను ముందుగాల బయటకు పంపించిర్రు. ఇట్లా ఈ లోపట్నే గుట్ట పోలీసోళ్ళు గుడి దిక్కు పెట్రోల్ ఇంకు పోయిండ్రు. కథం పోలీసోళ్ళ బండస్తుని చూసి కారు ఆన్నే ఇడిచిపెట్టి ఇద్దరు పరారైండ్రట. ఇక పోలీసోళ్ళు వేసి చూస్తే కార్ల చింతపండు బస్తాలు ఎక్కించున్నది. మనం చేసిన పని ఎవ్వరికి తెలియవద్దని తెలివి మంతులు సీసీ కెమెరాల వైర్లు కూడా గత్తిరించి మరి ఈ ఆపరేషన్ చింతపండును చాలా పకడ్బందీగా ప్లాన్ చేసిండ్రట. అయితే నరసన్న దీవనార్థులు లేకపోయే వరకు పోలీసోళ్లకు అల్కగా దొరికిపోయిండ్రు. గుట్ట మీద ఆల్రెడీ ఎస్పీఎఫ్ పోలీసోళ్ళు కావాలంటారు, కానీ వాళ్ళు గుర్రు పెట్టి నిద్రపై డ్యూటీ బాగానే చేస్తుండ్రన్నట్టు. పోలీసోళ్ళ సెక్యూరిటీ కాదు, గుళ్ళే పనిచేసే పర్మినెంట్ సిబ్బందోళ్ళ చేయి లేకుండా అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఇంత సాహసం చెయ్యరు. ఈ ఆపరేషన్ చింతపండు పప్పులెనక పొంటున్న అసలు దొంగలు ఎవరన్నది పోలీసోళ్ళు ఎంక్వైరీ చేసి బయట పెట్టాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం అని చెప్పుకుంటున్న గుట్ట మీద సెక్యూరిటీ మెయింటెనెన్స్ గీ తీర్ల తలగబడ్డది. చింతపండు బస్తాలకే అంత ఈజీగా వచ్చిందంటే రేపటి రోజుల్లో గుళ్ళేవాడి స్వామివారి నగలెత్తుకపోయినా జుజూబీనే. వెనకకెళ్ళి ఏనుగులు పోయినా ఏం కాదు, గుడి దాకా బండ్లు రాకుండా 500 పార్కింగ్ ఫీజులు అయితే మంచిగా వసూలు చేయరు అని సొట్లు పెడుతున్నారు ఈ సంగతి ఎరికైన నరసన్న భక్తజనం.